మరోవైపు రా ఎన్టీఆర్ తలపెట్టిన కార్యక్రమానికి సమయం దగ్గర పడుతోంది. 18వ తారీఖున తిరుపతి తాజ్లో కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని రా ఎన్టీఆర్ వర్గం చెబుతుంటే ఎలా జరుపుతారో చూస్తామన్నట్టుగా వ్యతిరేక వర్గం సవాల్ విసురుతోంది. ఇప్పటికే పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్న వేళ ఈ నెల 18న ఏం జరగబోతోందనే ఆసక్తి ఏర్పడింది. మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు మనతో లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజు, మరి ఏమిటి పరిస్థితి? ఇరు పక్షాలు పోలీసులను అప్రోచ్ అయ్యా అంటున్నారు కదా, పోలీసులు ఏమైనా ఒక కాల్ తీసుకున్నారా? పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్న దానికి సంబంధించి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని ఏమైనా కాంటాక్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారా? ఏం జరుగుతోంది? ఇప్పుడు పోలీసుల దగ్గరే ఉంది బంతి. అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర లేదు. పోలీసుల దగ్గర ఎలాంటి పర్మిషన్ కూడా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకోలేదు. కేవలము ఎన్టీఆర్ అభిమాన సంఘంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్గా ఉన్న కృష్ణ యాదవ్ ఫిర్యాదు మేరకే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి. మీతో మాట్లాడుతూ చెప్పారు కదా, మేము కూడా ఎస్పీని కాంటాక్ట్ చేశాము. ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించబోతున్నారు అంటే పోలీసులు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఈ కార్యక్రమం ఎక్కడుంది, ఈ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఎలాంటి అనుమతి తీసుకోబోతారు, ఒకవేళ ఎన్టీఆర్ వస్తాడంటే పెద్ద ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి ఒకవేళ క్రౌడ్ పూలింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏ రకంగా ప్రిపేర్ కావాలనే దానిపై వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ రావడం లేదు. ఒక క్లోజ్డ్ రూమ్లో కేవలం 100 మందితో మీడియాను అడ్రస్ చేయబోతున్నాం, తాము ఊరువాడ కార్యక్రమము, సేవాయజ్ఞము, గ్రామాల్లో ఏ రకమైన సేవా కార్యక్రమాలు చేయబోతాం అన్న విషయాలను చెప్పే ప్రయత్నమే తాము చేయబోతాం తప్ప ఎక్కడా కూడా ఈ కార్యక్రమానికి అభిమానులు రావద్దని ఇప్పటికే అప్పీల్ చేశాం. కాబట్టి అభిమానులు ఎవరు రారు అని చెప్పేసి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించిన ప్రతినిధి సాయిరూప్ కొద్దిసేపు క్రితం టీవీ9తో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగానే చెప్పారు, అభిమానులు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి రారు అని. అయితే ఫండ్ మొబిలైజేషన్తో పాటు ఇతర కార్యక్రమాల వివరాలన్నీ కూడా మరో 36 గంటలు మాత్రమే సమయం ఉంది. 18వ తారీఖు ఉదయం 10 గంటలకు మీడియాను అడ్రస్ చేసినప్పుడు అన్ని విషయాలు కూలంకుషంగా కావాల్సిన విషయాలన్నీ కూడా మీరు బయట పెడతాం, అన్నీ వెల్లడిస్తామని చెప్పిన పరిస్థితి. అయితే పోలీసులు ఇప్పుడు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా ఇప్పటికే హోటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడారు. అసలు సాయిరూప్ అనే వ్యక్తి హోటల్ని బుక్ చేసి మీడియాను అడ్రస్ చేసేందుకు 2 గంటల సమయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ పోలీసులు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణము పరిస్థితులు ఏర్పడితే మాత్రము ఆ హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకునేందుకు వీలు లేకుండా చూడాల్సిన బాధ్యత హోటల్ యాజమాన్యంపై ఉందని పోలీసులు చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు అలాంటి నోటీస్ అయితే ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ హోటల్లో అనుమతి లేకపోతే మరో వేదిక ద్వారా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తామని ఇప్పటికే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి 18వ తారీఖు ఏం జరగబోతోంది. మరో 36 గంటల సమయంలో మీడియా ముందుకు ఖచ్చితంగా వచ్చి మాట్లాడుతామని చెప్తున్న సాయి రూప్ ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నాడు. కాబట్టి రేపు అభిమాన సంఘాలుగా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ కానీ లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్గా చెప్తున్న వాళ్ళు ఏదైనా మీడియాను అడ్రస్ చేయబోతారా, లేదంటే పోలీసులు మళ్ళీ కలిసి ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తారా, పోలీసులు ఏ రకంగా ఈ వ్యవహారాన్ని చూస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.